తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వారం వారం రుచికరమైన కార్యక్రమాలతోటి మీ ముందుకు వస్తోంది ఆహా ఏమి రుచి. ఈ వారం కూడా చక్కటి కొత్త రుచులతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ వారం చేసేటువంటి పదార్థం పేరు లవంగో లత. లవంగలతో కావాల్సినటువంటి పదార్థాలు మామిడి తాండ్ర, డ్రై ఫ్రూట్స్, చక్కెర పొడి, లవంగాలు, నెయ్యి, సన్నగా గ్రేట్ చేసినటువంటి పన్నీర్. చూశారు కదండి లవంగలతో కావాల్సినటువంటి పదార్థాలు. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది మనం ఫస్ట్ ఏంటంటే ఈ గ్రేట్ చేసుకున్నటువంటి పన్నీర్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ రెసిపీలో ఏంటంటే కోవా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కోవా బదులు పన్నీర్ వాడుతున్నాను. పన్నీర్ వేసుకొని పన్నీర్ మీద చక్కెర, ఇలైచీ చక్కెర రెండు కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యాలక పొడి కూడా దీంట్లోనే కలిపేసి గ్రైండ్ చేశాను నేను. ఇది 1 కప్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటే 3/4 కప్పు చక్కెర వేసుకోవచ్చు. దీనికి మనం ఎక్కువగా బటర్ అది ఎక్కువ వేసుకోకపోయినా కొంచెం అంత నెయ్యి కొంచెం దీంట్లో వేసుకుంటున్నాం. స్వీట్ కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే ఆల్రెడీ మనకి పన్నీర్లోని చక్కెర కలిపేటప్పటికి కొంచెం సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా పన్నీర్ కానీ కోవా కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటంటే మనం స్టఫింగ్ స్వీట్కి, ఇప్పుడు మనం కజ్జికాయ చేసామనుకోండి, కజ్జికాయ స్టఫింగ్ మనం పెట్టుకుంటాం. అలాగే ఏని స్వీట్ చేసేటప్పటికి ఫిల్లింగ్కి మనం ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ పెట్టుకోవాలి. అలాగే మనం ఇలా డ్రై ఫ్రూట్స్, చక్కెర, కోవా, పన్నీర్, టోఫు, ఎనీథింగ్ మనం దీన్ని ఫిల్లింగ్లో పెట్టుకోవచ్చు. కొంచెం మనం చేసుకునే విధానం ఈజీగా ఉందనుకోండి, మీకు ఫాస్ట్గా చేసుకోవచ్చు. తొందరగా మీకు ఎనీ పార్టీ ఫంక్షన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. గంటల తరబడి పొయ్యి దగ్గర కూర్చొని నూనెలో వేయించుకుంటూ కష్టపడక్కర్లేదు. ఎనీ టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉన్నదనుకోండి, చక్కగా ఇన్ని తయారైపోతాయి మీకు. ఈ మ్యాంగో మామిడి తాండ్ర మనకి ఎక్కువగా ఆంధ్రాలో అవైలబిలిటీ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పూర్వం రోజుల్లో చక్కటి స్వీట్ షాప్స్ ఉండక చేత్తో చేసేటటువంటి పూతరేకులు, మామిడి తాండ్ర, ఇలాంటివి తేగలు, ఇలాంటి వాటి మీద ఎక్కువ మక్కువ చూపించి మన ఆంధ్రులందరూ రకరకాలుగా వివిధ దేశాలకు కూడా తీసుకుని వెళ్ళి తినేవారు. కానీ నేడు ఏంటంటే మనకి ఎక్కడ చూసినా ఏ కార్నర్లోనా చక్కటి స్వీట్ షాప్స్, వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అందుకే మనం ఏంటంటే వీటి మీద అంత దృష్టి పెట్టట్లే. నిజంగా చెప్పాలంటే చాలా శ్రమపడి వాళ్ళు ఎండల్లో కూర్చొని కష్టపడి సమ్మర్ సీజన్లోని మామిడి తాండ్ర తయారు చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక పరిశ్రమ, వాళ్ళకి కుటీర పరిశ్రమ, వాళ్ళ ఉపాధి అన్నిటి దీని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వాటిని మనం కూడా చాలా ఎంకరేజ్ చేసి ఇలాంటి స్వీట్స్ మనం కొనుక్కొని మనం తినడమే కాక ఇతర దేశాలకు కూడా మనం పంపిస్తే చాలా చక్కగా ఉంటుంది. మార్కెటింగ్ కూడా చాలా బాగా అవుతుంది. వాళ్ళకు కూడా చక్కటి ఇన్కమ్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి పన్నీర్, చక్కెర పొడి ఈ రెండు ఇది అవుతున్నాయి. దీంట్లో రకరకాలైన డ్రై ఫ్రూట్స్ మీరు ఏది వేసుకున్నా వేసుకోవచ్చు. కాజు, కిస్మిస్, వాల్నట్స్, బాదం, అలా రకరకాలైన డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. మరి ఎక్కువగా మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోక్కర్లేదు. మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసుకోక్కర్లేదు. ఫాస్ట్గా తయారైపోతుంది స్వీట్. ఓన్లీ ఫిల్లింగ్ కోసం మనం ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం. యూజువల్గా హాలిడేస్ వచ్చాయనుకోండి, పిల్లలకి ఏదో ఒక స్వీట్ చేసి పెట్టాలని అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకి వెరైటీస్ ఆఫ్ స్వీట్స్
తయారు చేసుకుందికి ఇలాంటి స్వీట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మామిడి తాండ్ర కానీ మీకు ఇంట్లో ఉన్నది అనుకోండి, యూజువల్గా మన వాళ్ళు పుట్టింటికి వచ్చేటప్పుడు చాలా రకాల ఆవకాయలు, అప్పడాలు, మామిడి తాండ్ర, వడియాలు అన్నీ ప్యాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాంటివి చాలామంది ఇళ్లలో స్టాక్ ఉంటూ ఉంటాయి. అలాంటివి మనం చక్కగా ఇలా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గరటువంటి ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఈ ఫిల్లింగ్ని చక్కగా ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఓకేనండి, ఇది మనం సైడ్కి పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మనం తయారు చేయడానికి ఏంటంటే ఇలా మామిడి తాండ్ర మనకి దొరుకుతుంది. ఇవి లేయర్స్ మనం తీసుకున్నాం. ఒక్కొక్క లేయర్ ఇలా తీసి మనం కట్ చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇది చక్కగా చేసుకోవచ్చు. దీనికి లవంగలత అని నేను ఎందుకు అన్నానంటే, యూజువల్గా ఈ పేరు ఒరిస్సాకి ఒరియా వాళ్ళు ఎక్కువగా ఈ వర్డ్ని వాడతారు. లవంగం అనేది ఒరిస్సా, బెంగాల్ అలాంటి సైడు యూజ్ చేస్తారు. లవంగం అంటే లవంగాలు. ఈ లవంగాలతో మనం ఇది ప్యాక్ చేస్తున్నాం. ఇలాగ మనం పెట్టుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్లో మనం దీని ప్యాకింగ్ కింద పడిపోకుండా చక్కగా దీన్ని వేడి మీదనే మనం స్టఫ్ ఇలా చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా నొక్కి దీన్ని మనం పట్టుకున్నాం అనుకోండి, చక్కగా అది అంటుకుపోతుంది. మనకి ఫిల్లింగ్ కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత హాట్గా ఉంది కాబట్టి మీకు పైన విడిపోతుంది అనేటటువంటి ప్రాబ్లం ఉండదు. దీనికి మనం ఒక లవంగాన్ని పెడుతున్నాం. ఈ లవంగంతో సీల్ చేస్తున్నాం. ఈ లవంగంతో సీల్ చేసి మనం ఈ స్వీట్ని ఇలాగా డిస్ప్లే చేస్తాం. అలాగా నెంబర్ ఆఫ్ ఇవి లేయర్స్ ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా, తీసి పెట్టుకున్న లేయర్స్లోని ఫిల్లింగ్ మనం పెట్టుకుంటున్నాం ఆల్రెడీ. ఫిల్లింగ్ హాట్గా ఉంది. దీనికి కూడా చక్కెర ఉంటుంది కాబట్టి మనకి తొందరగా అతుక్కుపోతుంది. ఇది విడిపోతుంది అనే బాధ మనకి ఉండదు. అందుకు దీన్ని మనం కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ పోవాలి. ప్రెస్ చేసుకున్నాక దీంతో మనం ఇలాగ లవంగంతో మనం దీన్ని సీల్ చేస్తున్నాం. టూత్ పిక్తో సీల్ చేసామనుకోండి, తినేటప్పుడు నోటికి టూత్ పిక్ వస్తుంది. అందుకనే టూత్ పిక్స్ లేకుండా ఇలా లవంగాలు పెట్టుకుంటూ మనం ఈ మాదిరిగా మనం వెళ్ళామనుకోండి, మన దీంట్లోని ఎక్కువగా వాటరీ కంటెంట్ లేదు, మాయిశ్చర్, ఇది పొడిగానే ఉంటుంది. అందుకనే మనం వేసేటప్పుడు ఒక్కొక్కసారి బయట పడకుండా మనం చక్కగా దీన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇవి ఇలా రెడీగా అయిపోతాయి. చూసారు కదండి, ఈనాటి మన ఎపిసోడ్లోని చక్కటి టేస్టీ లవంగలత విత్ మ్యాంగో మామిడి తాండ్రతో తయారు చేసింది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ స్వీట్, టేస్టీ స్వీట్ ఈజీగా తయారైపోతుంది. ఈనాటి కార్యక్రమంలోని చక్కటి స్వీట్ తోటి చక్కగా ఎంజాయ్ చేసాం. వచ్చే వారం మరికొన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.